విచారకరం. లాస్య నందిత్ గారి తండ్రి సాయన్న గారు మృదు స్వభావి, మంచి పేరు కలిగినటువంటి, ఆ ప్రాంతమే కాకుండా ఎక్కువ మందికి తెలిసినటువంటి వ్యక్తి. వారి పేరుతోనే ఆయన మరణించిన తర్వాత ఆ కుమార్తెకు పోటీ చేసే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఇవ్వటం, ఆమె అత్యధిక మెజార్టీతో గెలవటం జరిగింది. ఆ ప్రజలకు సేవ చేసే అవకాశం లేకుండానే, ఆమెకి ఇంకా వివాహం కూడా కాకుండానే అతి తక్కువ వయసులో ఈ రోడ్డు ప్రమాదంలో మరణించడం చాలా విచారకరం. ఈ సందర్భంగా నేను ఒక అంశం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది యువకులు అనేక విలువైనటువంటి జీవితాలు కోల్పోవటం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆర్ఆర్ రోడ్డుకు సంబంధించి ఇటువంటి ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మన పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తనయుడు కానీ ఇంకా చాలామంది మరణిస్తూ ఉన్నారు. మన ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి కొన్ని నియమ నిబంధనలు, అన్ని ఆ రోడ్డు ప్రమాదాలని సాధ్యమైన మేరకు నివారించడానికి అవసరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ, లాస్య నందిత్ గారి కుటుంబానికి అలాగే వారి పార్టీ బీఆర్ఎస్ కూడా నేను సానుభూతిని తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు. శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు. అధ్యక్ష, మీకు ప్రత్యేకించి ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ గౌరవ సోదరిమణి లాస్య నందిత గారు మరణించడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. వారి యొక్క తండ్రి గారు అయినటువంటి సాయన్న గారు 1994లో ఇద్దరం ఒకటేసారి శాసనసభకు రావడం, అప్పటి నుంచి కంటిన్యూగా మరి శాసనసభలో మేము ఉన్నటువంటి సందర్భం అధ్యక్ష. వారు మృదు స్వభావి. సాయన్న గారి జీవితం ఎట్లుందంటే అధ్యక్ష, కంటోన్మెంట్ అంటే సాయన్న, సాయన్న అంటే కంటోన్మెంట్ అనే విధంగా ఆ నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేసి, వారి ఆరోగ్యం బాగలేకపోయినా కానీ, వారికి నడవనీకి రాకపోయినా కానీ ఆ తపన, ఆవేదన, బాధ ఎప్పుడు ఆ ప్రజల మధ్యలో ఉండాలనేటువంటిది. అయితే అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యల విషయంలో కూడా నిరంతరంగా పాటుపడుతున్నటువంటి వ్యక్తి అధ్యక్ష. బట్ విధిరాత మనం చేసేది ఏమి ఉండదు కాబట్టి వారు మరణించడం, మరి తద్వారా వాళ్ళ అమ్మాయికి రాజకీయంలో ఇంట్రెస్ట్. వారికి ముగ్గురు కూతుర్లు అధ్యక్ష, అబ్బాయిలు లేరు, ముగ్గురు కూతుర్లే. వారు ఎప్పుడు కూడా సాయన్న గారి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నిరంతరంగా వారు వారింబడి ఉంటుండే. అంటే సెక్రటరీకి వచ్చినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా, ప్రభుత్వం దగ్గరికి వచ్చినా, అదేవిధంగా ప్రజల దగ్గర పోయినా సపోర్ట్గా బిడ్డలు ఉంటుండే. బట్ 2016లో మరి వారి అమ్మాయికి కవాడిగూడ కార్పొరేటర్, ఎందుకంటే ఒకప్పుడు దోమలు కూడా అని ఉండే అధ్యక్ష ఆ డివిజన్. ఆ రోజుల్లో హైదరాబాద్ సిటీలో మరి జంటగా ముఠా గోపాల్ గారు, సాయన్న గారు ఒకటే స్కూటర్ మీద ఇద్దరు తిరుగుతుండే అధ్యక్ష. మరి ఆ రోజు జవహర్ నగర్ కార్పొరేటర్గా గోపాల్ గారు గెలిచినారు, వీరేమో ఓడిపోయారు. దాని తర్వాత ఆ డివిజన్ పేరే కవాడిగూడ అని పెడితే, నేను ఓడిపోయిన ప్రాంతంలో నా డాక్టర్ గెలవాలని మరి ఇప్పుడే కేటీఆర్ గారు చెప్పినట్టు కేసీఆర్ గారిని అడగడం, టికెట్ ఇవ్వడం, ఆ తర్వాత వారు గెలవడం, ఇవన్నీ జరిగినాయి అధ్యక్ష. బట్ అనుకోకుండా సాయన్న గారు మరణించిన సందర్భం. బట్ ఆ రోజు ఆ కంటోన్మెంట్ ప్రజల రోదన, ఆ బాధ, ఎందుకంటే వారికి ఆ నియోజకవర్గానికి 30 ఏళ్ళ అనుబంధం ఉంది అధ్యక్ష. ఆ తర్వాత పార్టీ నిర్ణయం తీసుకొని వారి యొక్క అమ్మాయికి టికెట్ ఇవ్వడం. ఆ యొక్క అమ్మాయికి టికెట్ ఇచ్చినప్పుడు ఇన్ఛార్జిగా నేనే ఉన్నా అధ్యక్ష. రెండవది, నేను కంటోన్మెంట్ ఓటర్ని. అంటే నేను ఇన్నిసార్లు 6 సార్లు గెలిచినా కానీ ఓటర్ కంటోన్మెంటే.
కాబట్టి అక్కడ నిరంతరంగా ఆ అమ్మాయి గెలుపు కోసం పార్టీ ఇచ్చిన ఆదేశాల అనుసారం నిరంతరం, అంటే ఒకవైపున నేను పోటీ చేస్తున్నా, రెండో వైపున అమ్మాయి పోటీ చేస్తున్నప్పటికీ మరి నేను ఆ 2 కాన్స్టిట్యున్సీలు కూడా చూసుకోవడం జరిగింది అధ్యక్ష. బట్ అన్ఫార్చునేట్ ఆ అమ్మాయి గెలిచి 2 మాసాల 20 రోజులు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ శాసనసభలో అమ్మాయి ప్రమాణ స్వీకారం చేయడం, మొదటి శాసనసభలో ఇక్కడ ఉండడం మనందరికీ తెలిసిందే. బట్ అనుకోకుండా అర్లీ అవర్స్లో యాక్సిడెంట్, వారర్ మీద యాక్సిడెంట్ జరగడం, నాకు పొద్దున్నే కాల్ వచ్చింది అధ్యక్ష, ఇట్లా జరిగిందని. నేను వెంటనే వాళ్ళ సిస్టర్ నివేదిత ఫోన్ చేస్తే ఆ అమ్మాయి అంకుల్ ఇట్లా జరిగింది అంకుల్ అని చెప్పినారు. వెంటనే హరీష్ రావు గారు ఆ సంగారెడ్డి హాస్పిటల్కు వెళ్ళి అవన్నీ కార్యక్రమాల దగ్గర అధ్యక్ష, ఇది మానవ సమాజంలో జరిగేటువంటి ఇది ఉన్నప్పటికీ మనిషి జీవితం పుట్టడం, జననం, మరణం అనేది సర్వసాధారణమైనప్పటికీ ఆ కుటుంబానికి మాత్రం తీరని అన్యాయమే జరిగింది అధ్యక్ష. ఎందుకంటే తండ్రిని కోల్పోయినటువంటి 1 సంవత్సరం కాకముందే అమ్మాయి ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి అమ్మాయి, ప్రజా జీవితం, వాళ్ళ కుటుంబమే ప్రజలకు అంకితమైనటువంటి కుటుంబం అధ్యక్ష. బట్ అన్ఫార్చునేట్ ఆ అమ్మాయి కూడా మరణించిన తర్వాత ఆ కుటుంబాన్ని మరి ఓదార్చేటువంటి ప్రయత్నం జరుగుతుంటే అధ్యక్ష, అది ఎవరికి సాధ్యమవుతలేదు. అంటే ఒకవైపున పార్టీగా కానివ్వండి, రెండోది ప్రజల వైపున కానివ్వండి, ఇప్పటికి కూడా మరి కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉండడం. మరి ఈరోజు మనం ఈ శాసనసభలో ఆ చిన్న ఏజ్లో ఉన్నటువంటి అమ్మాయి 35 సంవత్సరాల మన బీటెక్ చదువుకున్నటువంటి అమ్మాయి చనిపోయిన విషయం మాట్లాడుకోవడమే బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. బట్ ఏదేమైనప్పటికీ ఆ భగవంతుడు ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తున్నా అధ్యక్ష. శ్రీ సునీత లక్ష్మారెడ్డి గారు. అధ్యక్ష, లాస్యనందిత గారి మరణం పట్ల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ మరి నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే చిన్న వయసులో మరి శాసనసభ్యురాలుగా గెలిచి మరి తన తండ్రి ఆశయాలు నెరవేర్చాలన్న ఆలోచనతో రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి లాస్యనందిత ప్రజాసేవ చేయాలన్న ఆతృతతో, ప్రజలకు దగ్గర కావాలన్న ఆలోచనతో ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మరి మధ్యలోనే ఆ ఆశయాలను కూడా వదిలి మన నుండి దూరం కావడం జరిగింది అధ్యక్ష. మరి చిన్న వయసులో మరి శాసనసభలోకి వచ్చిన ఒక పెద్దలంటే ఒక భక్తి గౌరవం ఉండేది అధ్యక్ష. మేము 4 మహిళా శాసనసభ్యులం, ఎక్కడ కూర్చున్నా కూడా తను వచ్చి మాట్లాడించి మరి మీరిద్దరు సీనియర్లు ఉన్నారు, మీరు పక్కన కూర్చోండి అని లేచి మాకు స్థానం ఇచ్చేది అధ్యక్ష. మరి ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళినా మేము 4 మహిళలు వెళ్ళినప్పుడు మాతో పాటు మేము 4 కూర్చోవాలని చెప్పేసి మరి మాకు స్థానాన్ని ఇచ్చేది అధ్యక్ష. మరి నిజంగా చాలా హడావిడిగా ఉండి సందడిగా చేసేటువంటి లాస్యనందిత మరి ఈ విధంగా అర్థాంతరంగా మన నుండి దూరం కావడం చాలా బాధాకరమైనటువంటి విషయం అధ్యక్ష. మరి వారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. శ్రీ రాజ్ ఠాకూర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. లాస్యానందిత మృతి పట్ల ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి అని సమర్థిస్తూ చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే నాకు లాస్యానందిత చాలా చిన్ననాటి నుంచి తెలుసు. నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మా గృహలక్ష్మి గారిలో నా ఇంటి పక్క ఇల్లే వాళ్ళది. సాయన్న గారు శాసనసభ్యులుగా శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఆయన పేరే కంటోన్మెంట్ సాయన్న గారు పేరుగాంచారు. ఒక దళిత నాయకుడిగా పేద ప్రజలకు తను ఉన్న రోజులు అనేక సమస్యలపై పోరాటం చేస్తూ సౌమ్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఒక గొప్ప నాయకుడు. మరి వారు తదనంతరం షుగర్తో బాధపడి వారు చనిపోయిన కొద్ది రోజులకే మరి ఏ రోజు లాస్య యాక్సిడెంట్లో చనిపోవడం అనేది దిగ్భ్రాంతికి గురి చేసింది. మా కుటుంబంలో అందరూ కూడా
విషాదంగా దాన్ని ఒక భరించలేనటువంటి ఒక రోజు అది. ఎందుకంటే నిరంతరం వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెలు, వారు ఎప్పుడు కలిసినా కూడా నవ్వుతూ నవ్విస్తూ చాలా పాజిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు. విద్యార్థి దశ నుంచి తెలిసినటువంటి ఆ కుటుంబం మరి ఈరోజు ఒక యువ మహిళ శాసనసభ్యుడిగా రావడం, దానికి ముందు వారి సొంత ప్రాంతమైన ముషిరాబాద్లో దోమలగూడలోని ఆ ప్రాంతంలో కార్పొరేటర్గా, అది అయిన తర్వాత వారి నాన్నగారు ప్రారంభించిన చిన్న పెట్రోల్ బంక్ ఇక్కడ షేక్పేట్లో ఉంటుంది. నేను 20 సంవత్సరాల తర్వాత మణికొండకు వచ్చి అక్కడ ఇల్లుంటే వారు ముగ్గురు అక్క చెల్లెలు కలిసి పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండేవారు. అక్కడ ఆ కార్యక్రమం చేస్తూ ఆ పని కాగానే ఎప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా పిల్లలతో ఫ్యామిలీతో గడిచినటువంటి ఆ ఒక బంధాన్ని గుర్తు చేసుకుంటే చాలా ఒక సొంత కుటుంబ సభ్యురాలు ఈరోజు మన మధ్య లేకపోయినటువంటి ఒక బాధ ఈరోజు చూస్తా ఉన్నాం. వారికి ఉన్నటువంటి మా కుటుంబానికి సంబంధం చిన్ననాటి నుంచి తెలిసి నాకు ఎప్పుడు వాళ్ళ నాన్న పోయిన తర్వాత ఆమె శాసనసభ్యురాలు అయిన తర్వాత మా ఇంటికి వచ్చి చెప్పినటువంటి ఒక సంఘటన గుర్తొస్తుంది. మా నాన్న చాలా చేశాడన్న, ఎన్ని సంవత్సరాలు శాసనసభ్యుడు చేసినారు, ఇంకా మా కుటుంబంలో ఎవరం కూడా ఆర్థికంగా సెటిల్ కాలేదు, మా భవిష్యత్తులో ఇంకా పూర్తి స్థాయిలో ఆధారం లేకుండా పోయింది. నేను మా నాన్నను మించిన నాయకురాలు కావాలి, మంచి పనులు చేయాలి, ఒక బలమైన ఒక మంచి అవకాశం వచ్చింది, దీన్ని నేర్పించుకోవాలని చెప్పి అనేక సార్లు చెప్పినటువంటి సంఘటన. మరి ఈరోజు ఆమె ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, ప్రభుత్వాన్ని నాకు ఆ కుటుంబం తెలుసు కాబట్టి ఏ సహాయం కావాలన్నా మన ప్రభుత్వ పక్షాన వారికి సహాయం అందించాలని ముఖ్యమంత్రి గారిని కోరుతూ, అదే మాదిరిగా ఆ పార్టీ వాళ్ళని కూడా ఆ కుటుంబానికి అండగా ఉండాల్సిందిగా కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. శ్రీ ముఠా గోపాల్ గారు. అధ్యక్ష నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడుతున్నాను. సాయన్న గారు నేను ఎంతో కాలంగా మంచి మిత్రులు మేము ఉండేవాళ్ళము. మరి ఆయనే 1994లో ఫస్ట్ టైంగా కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యే అవ్వడం జరిగింది. సాయన్న గారు సిండికేట్ బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తూ రాజకీయాల్లో ఆసక్తి చూపుతూ 1986లో దోమలగూడ డివిజన్ నుండి కార్పొరేటర్గా కాంటెస్ట్ చేసి కొద్ది ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి సాయన్న గారు. అప్పటి నుండి కూడా ప్రజా జీవితంలో ఉంటూ పనిచేస్తూ పార్టీ కాకుండా ప్రజలకు ఎలాంటి సమస్యలు కానీ ఎప్పుడు పనిచేసే వ్యక్తి సాయన్న గారు. ఎమ్మెల్యేగా కంటోన్మెంట్లో ఉన్నా కానీ ప్రతిసారి ఆయన ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి ఉంటూ సమస్య కంటోన్మెంట్లో తిరుగుతూ పనులు చేసే వ్యక్తి సాయన్న ఎమ్మెల్యే అని తెలియపరుస్తున్నాను. సాయన్న గారికి మరి అనుకోకుండా డయాబెటీస్ వచ్చిన తర్వాత ఒక కాలు పనిచేయకుండా పోయింది. అయినా కానీ ప్రజల్లో తిరుగుతూ బాగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేస్తూ ఉండేవాడు. మరి సాయన్న గారి మిసెస్ భార్య కూడా, ఆమె కూడా బ్యాంకులో ఆఫీసర్గా, ఆప్కో బ్యాంకులో ఆఫీసర్గా పనిచేశారు. ఆయనకు 3 కూతుళ్ళు, ఒక నమ్రత, నివేదిత ప్లస్ లాస్యనందిత. ఈ 3 కూడా హైలీ క్వాలిఫైడ్ పీపుల్స్ సార్. ఈమె కూడా ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. సో బాగా వీళ్ళు ఆ 3లో ఎప్పుడు సాయన్న బయటకు వచ్చిన 3 కూతుళ్ళు ఆయన కూడా వచ్చేవాళ్ళు. ఆయనకు ఎప్పటికీ సేవలు అందిస్తూ 2 నివేదిత ప్లస్ లాస్యనందిత దగ్గరుండి సేవలు చేసేవాళ్ళు. మరి అలాంటిది అనుకోకుండా మరి సాయన్న గారు మరణించిన తర్వాత ఎప్పుడైతే సాయన్న గారు కూతురు లాస్యనందితలో స్పోర్ట్స్లో, స్టడీస్లో, రాజకీయాల్లో కూడా ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనను పైకి తీసుకొచ్చే రావాలని కోరుకున్న వ్యక్తి ఆయనే. మరి ఆయన చనిపోయిన తర్వాత అది కంటోన్మెంట్ స్థానాన్ని మరి టీఆర్ఎస్ పార్టీ తరఫు నుండి కాంటాక్ట్ చేసి ఆమె గెలవడం జరిగింది. మరి బాగానే అందరితో యాక్టివ్గా తిరిగే వ్యక్తి. షీ వెరీ గుడ్ స్పోర్ట్స్ గర్ల్ ఆల్సో. ఖోఖోలో పర్ఫెక్ట్గా ఉండే ప్లస్ టెన్నికాట్ బాగానే ఆడుతున్న వ్యక్తి ఆమె. మరి అలాంటిది చనిపోవడం చాలా శోచనీయం.
ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అందరితో కలిసి తిరుగుతూ కార్పొరేటర్ కూడా కవాడి కూడా డివిజన్లో మంచి పేరు సంపాదించిన వ్యక్తి లాస్య అనిత గారు. కాబట్టి ఆమె ఇంత తొందరగా చనిపోవడము గతించడం చాలా శోచనీయం. భగవంతుడు వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతిగా చేకూర్చాలని మరి లాస్య అనిత చనిపోవడము తీరంలోని తెలియపరుస్తున్నాడు. శ్రీ గణేష్ గారు. అధ్యక్ష, లాస్య నందిత గారి మృతి పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాపాన్ని బలపరుస్తూ, లాస్య నందిత గారు చిన్ననాటి నుంచి వారి తండ్రితో మా కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో తిరిగేవాళ్ళు. వారు 2015లోనే బోర్డు మెంబర్గా రాజకీయ రంగప్రవేశం చేసి పోటీ చేశారు. దాని తర్వాత 2016లో కార్పొరేటర్గా, కవాడిగూడ కార్పొరేటర్గా అక్కడి స్థానిక ప్రజలకు ఎంతో సేవలు అందించారు. ఆ తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్లో గెలిచిన కొన్ని రోజులనే వారు రోడ్ యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. వారు లేని లోటు కంటోన్మెంట్ ప్రజలకి, కుటుంబానికి, వారి కుటుంబానికి, సాయన అభిమానులకి తీరని లోటు. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడగలుగుతున్నంటే, ఆ రోజు సాయన గారు మాకు చాలా అడ్వైజెస్ ఇచ్చారు. ఎలక్షన్లో పోటీ చేయాలి, ప్రజలకు ఎలా పోటీ చేసి గెలవాలి, ఎలా ప్రజా జీవితంలో ఉండాలని మాకు చాలా సలహాలు సాయన గారు ఇచ్చేవారు. అదే మాదిరిగా లాస్య నందిత గారు గెలిచిన తర్వాత కూడా, అన్న గెలిచిన తర్వాత గెలిచేవారికి మనకు పోటీ, నేను గెలిచాను, మీరు కూడా ప్రజలకు మంచి చేయాలనుకున్నారు, మనం అందరం కలిసి కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కానీ డెవలప్మెంట్ చేయాలి వారు చెప్పడం చాలా గొప్ప విషయం. మేము కూడా వారికి పోటీ ఉన్నా కూడా ఏనాడు కూడా పోటీగా భావించకుండా మాతోటి కలిసి ఉండి అన్ని విధంగా సహాయ సహకారాలు అందించేవారు వారు లాస్య నందిత గారు. ఈరోజు వారు మరణించడం వారి కుటుంబానికే కాకుండా మాకు కూడా చాలా బాధాకరం. వారి కుటుంబానికి భగవంతుడు ధైర్యం కల్పించాలని వారి కోరుకుంటూ నా యొక్క ప్రగాఢ సానుభూతి వారికి వ్యక్తం చేస్తున్నాను. ధన్యవాదాలు. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి తీర్మానాన్ని బలపరుస్తూ సహచర శాసనసభ్యురాలిగా మేము శాసనసభలో అడుగుపెట్టినటువంటి కొత్తలో మొదటి సమావేశంలోనే తను మాట్లాడినటువంటి మాటలు, ఆమె ఆప్యాయంగా పలకరించినటువంటి పలుకులు ఇప్పటికి కూడా గుర్తొస్తూ ఉన్నాయి. ఇంత చిన్న వయసులో ఆమె స్వర్గస్థురాలు కావడం చాలా బాధాకరం. సాయన్న గారి జీవితం తెలంగాణ రాజకీయాలకే ఆదర్శం. సహజంగా ఒక శాసనసభ్యుడి పేరును, శాసనసభ్యుని పేరు కన్నా ముందే ఆ యొక్క నియోజకవర్గం పేరుతో పిలిచిండ్రు ఈ రాష్ట్రంలో అంటే అది ఒక సాయన్న గారిని. సాయన్న గారి కన్నా ముందు ఎవరైనా కూడా కంటోన్మెంట్ సాయన్న గారు అంటుండే. అది చాలా తక్కువ మందికి అటువంటి అవకాశాలు వస్తాయి. ఏది ఏమైనా అంత చిన్న వయసులో ఆమె స్వర్గస్థురాలు కావడం, అదేవిధంగా సంవత్సరం లోపు తండ్రి కూతుళ్ళు ఇద్దరు కూడా స్వర్గస్థురాలు కావడం, ఆ యొక్క స్వర్గస్థులు కావడం ఆ యొక్క కుటుంబానికి ఎంతో మనోవేదనను మిగిలించింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సాయన్న గారు కానీ, అదేవిధంగా లాస్య నందిత గారు కానీ ఆ నియోజకవర్గంలో అనుకున్నటువంటి ఏవైనా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు కానీ, రాజకీయ భేషజాలన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తే సభ ఘనంగా నివాళులు అర్పించడం వల్లమవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జిహెచ్ఎంసీకి సంబంధించిన గౌరవ ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. అధ్యక్ష, మరి కుమారి లాస్య నందిత గారు ఈరోజు మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. మరి పెద్దలందరూ మాట్లాడినట్టుగా సాయన్న గారు తన నియోజకవర్గ పేరుతోనే పిలువడేవారు.
కంటోన్మెంట్ సాయన అంటేనే అప్పుడున్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడున్నటువంటి 294 నియోజకవర్గాల్లో కూడా సుపరిచితుడు, సౌమ్యుడు, అందరితోని మంచి రిలేషన్షిప్ ఉన్నటువంటి నాయకుడు సాయన గారు అధ్యక్ష. వారి పిల్లలు కూడా అందరూ కూడా చురుగ్గా వారి ఎంబడి ఎప్పటికప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూ ప్రజలందరూ మనల్ని పొందినటువంటి సంగతి మనం చూసాం అధ్యక్ష. లాస్ట్ నిందిత ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూడా మా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, పెద్దలందరూ కూడా ప్రత్యక్షంగా వచ్చి కలిసి మీ అందరి సహకారం కావాలా, మీ అందరి యొక్క సూచనలు సలహాలు కావాలా, తప్పకుండా నియోజకవర్గంలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి తాపత్రయం తనలో కనపడదు అధ్యక్ష. ఒక మాట చూసినప్పుడు వారు వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది అధ్యక్ష. నేను కొత్తగా శాసనసభ్యుడు ఎన్నికైనప్పుడు అప్పుడు సాయన్న గారు కూడా సీనియర్గా ఉన్నటువంటి నాయకుడు. అప్పుడు మేము ఉన్నటువంటి 15 మంది ఎమ్మెల్యేలో వారు సీనియర్గా ఉండే వారు ఎప్పటికప్పుడు మాట్లాడేటప్పుడు కూడా నా దగ్గరకు వచ్చి ఈ రకంగా ప్రభుత్వాన్ని మనము ప్రశ్నలు అడగాల, ఈ రకంగా మనం పరిరాబట్టుకోవాలా, ఈ రకంగా ప్రజా సమస్యలను మనం లేవనెత్తాలని చెప్పి పదే చెప్పి ప్రోత్సహించేవాడు అధ్యక్ష. కాబట్టి సాయన్న గారు చేసినటువంటి ఆ సూచనలు సలహాలు వారి యొక్క డైరెక్షన్స్ గుర్తొచ్చుకొని లాస్ట్ ఇయర్ కూడా తప్పకుండా మంచిగా నడిపించాలా, వారు కూడా మంచి ప్రోత్సహించాలని చెప్పేసి అనుకున్నాం. కానీ విధి ఇంకో రకంగా ఆలోచన చేసింది. వారు మన మధ్యాహ్న లేకపోవడం నిజంగా అంటే చాలా బాధాకరమైన విషయం. వారు కంటోన్మెంటే కాకుండా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా జిహెచ్ఎంసీ కార్పొరేటర్గా పనిచేసేటప్పుడు కూడా అప్పుడున్నటువంటి 150 కార్పొరేటర్స్ అందరితో కూడా మంచి యొక్క స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నాయకురాలు కూడా పేరు తెచ్చుకున్న అధ్యక్ష. మేము మొన్న వెళ్ళినప్పుడు జిహెచ్ఎంసీ జనరల్ బాడీ మీటింగ్లో కూడా లాస్ట్ నిందిత గురించి కూడా అందరూ కూడా కార్పొరేటర్స్ మాట్లాడుతూ ఉంటే తను కార్పొరేటర్గా పనిచేసేట 5 సంవత్సరాలు తర్వాత కూడా ప్రజా జీవితంలో ఏ రకంగా అంకిత భావంతో పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆమె లేకపోవడం మన మధ్యలో చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ తప్పకుండా వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ప్రార్థిస్తూ అది బీఆర్ఎస్ పార్టీగా తప్పకుండా కుటుంబ సభ్యులుగా మేమందరం కూడా తప్పకుండా కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. అధ్యక్ష, మన మధ్యలో లాస్యా నందిత గారు లేకపోవడం నిజంగా బాధాకరం. వాళ్ళ కుటుంబంతో మా కుటుంబానికి అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉండేది. వాళ్ళ తండ్రి గారు సాయన్న 5 పర్యాయాలు గెలిచి కంటోన్మెంట్ ప్రాంతంలో ఎనలేని అభివృద్ధి చేసిన ఒక గొప్ప వ్యక్తి. నిష్పక్షపాతంగా అవినీతి రహితంగా ప్రజలకు సేవలందించిన గొప్ప మహనీయుడు. ఆయన చనిపోయినాక ఆయన ఆశయాలకు అనుగుణంగా లాస్య నందిత గారు కూడా కంటోన్మెంట్కి ఎంతో సేవ చేయాలని అనుకున్నారు. అర్ధాంతరంగా ఆమె మన మధ్య నుంచి వెళ్ళిపోవడం నిజంగా చాలా బాధాకరం. ఆ కుటుంబం ఎంతోమందికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వాళ్లకు ఉండడానికి కూడా నిజంగా ఎంత అవినీతి రహితంగా అంటే వాళ్ళ ఉండడానికి కంటోన్మెంట్లో ఇల్లు కూడా లేకుండా వాళ్ళు ప్రజలకు ఆ విధంగా సేవలు అందించిండ్రు. ఆ కుటుంబానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక ఇంటి స్థలాన్ని కూడా కేటాయించి వారికి ఘనంగా నివాళి అర్పించాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. సంతాప ప్రతిపాదన. హైదరాబాద్ జిల్లాలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గ సభ్యురాలు కుమారి లాస్యా నందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నది. కుమారి లాస్యా నందిత సాయన్న గారు 1987వ సంవత్సరంలో హైదరాబాద్ జిల్లాలోని చిక్కడపల్లిలో జి సాయన్న మరియు శ్రీమతి గీతా దంపతులకు జన్మించారు. వీరు కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. కుమారి లాస్యా నందిత గారు
2016లో జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ డివిజన్ నుండి కార్పొరేటర్గా ఎన్నికైనారు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎస్సీ శాసనసభ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా గెలుపొందారు. వీరు 2024 ఫిబ్రవరి 23వ తేదీన శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. వీరి వయస్సు 37 సంవత్సరాలు. కుమారి లాస్యానందిత సాయన్న గారి ఆత్మకు శాంతి చేకూరేందుకు 2 నిమిషాలు మనం మౌనం పాటిద్దాం. జూలై 24, 2024 బుధవారం ఉదయం 10 గంటలకు తిరిగి సమావేశము అయ్యేందుకు సభ వాయిదా వేస్తున్నాను.